మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి, యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకి, యుగ సమాప్తికి సూచనలేంటి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా నాకుదాం. సందర్భం ఏంటి? ఏ సందర్భం నడుస్తుంది? యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నారు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు, ముఖ్యమైన శిష్యులు, ఆయనకి దగ్గరగున్న శిష్యులు ఆయనకి మరింత సమీపముగా సమీపించి ఇలా అన్నారట, ప్రభువా, ఈ లోకము ఎప్పుడు అంతమైపోద్ది? ఈ యుగ సమాప్తి. ఒకటి, యెరూషలేము నాశనం ఎప్పుడు జరుగుద్ది? రెండు, ఈ లోకము అంతం ఎప్పుడు జరుగుతుంది? రెండు ఉన్నాయి అక్కడ, రెండు ఆసనాలు. అంటే యెరూషలేము ఎప్పుడు అంతమవుద్ది, అలాగే ఈ లోకం ఎప్పుడు అంతమవుద్ది? ఈ యుగ సమాప్తి అంటే ఈ యుగము, ఈ ప్రపంచ యుగము ఎప్పుడంటే రెండవ రాకడ లేదా ప్రపంచ అంత్యదినం అనేది ఎప్పుడు జరుగుద్ది ప్రభువా? చెప్పు ప్రభువా, గుర్తులు, గుర్తులు ఏమైనా ఉంటే మాకు చెప్పు, సూచనలు ఏముంటే మాకు చెప్పు, ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వు, విట్నెస్, మాకు ఏదన్నా సాక్ష్యం ఉంటే చూపించు ప్రభు అంటే, ప్రభు అన్నాడు, ఆ రాకడ గడియ దగ్గరలోనే ఉందనడానికి మొట్టమొదటి సాక్ష్యము, యుద్ధాలు జరుగుతాయి, ఇరాక్, పాలస్తీనా, ఇజ్రాయెల్ కొట్టుకుంటాదని లేదు. ఆ రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి ఒకరి మీద ఒకరు దొమ్మిగా పడిపోతారని లేదు. రాకడ దగ్గరలోనే ఉందనడానికి ఫస్ట్ సైన్ ఏంటో తెలుసా? మోసపరిచే దుర్బోధలు ఎక్కువైపోతే, దట్ ఈస్ సైన్. గుర్తుపెట్టు. ఎంత భయం లేడతానండి, అడ్డు అదుపు లేదు. యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా ఇంత వేగంగా పరిగెడుతున్నప్పుడు, సైన్స్ ఇంత పురోగభివృద్ధిని సాధిస్తున్నప్పుడు, మీమ్స్ మీద మీమ్స్, దేవుడిని ఎరగని వాడు చేస్తున్నప్పుడు భయం లేకుండా నేను మళ్ళీ అడుగుతున్నాను, వాడు మీమ్ చేస్తున్నాడని కాదు, ఈడెవడేమన్నా పర్లేదు, లోకమేమన్నా పర్లేదు, సైన్స్ ఏమన్నా పర్లేదు, ఈ పులిపేటి మీద నిలబడినప్పుడు ఎవడరా ఇక్కడ గంట మెసేజ్ చెప్పింది అన్నప్పుడు నా దేవుడికి నేను చెప్పాలి, మై లార్డ్, నేనే చేశాను ప్రసంగం అని చెప్పాలి. ఆ రిఫరెన్స్ ఎందుకు అలా చెప్పావంటే, సత్యవాక్యమును సరిగ్గా విభజించాను ప్రభు అని ధైర్యం కలిగి చెప్పాలి. చెప్పగలరా? ఈ కల్ట్ స్పీకర్స్ చెప్పగలరా? ఒక అర్థం తెలియదు, ఒక కాలం తెలియదు, ఒక సందర్భం తెలియదు, అరే ఇది దీనికి ఉపయోగించకూడదన్న ఇంకిత జ్ఞానం లేదు. ఇంత భయం లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మనీ 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 మనీ. తిమోతి పత్రికలో చెప్పాడు, చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి ఏమనుకున్నారట? గొప్ప లాభం అనుకుని. దైవభక్తిలో లాభాలున్నాయి, దైవభక్తిలో లాభాలున్నాయి. మనీ మనీ మనీ, డబ్బు కోసమే గడ్డి తింటారు. డబ్బు కోసం సీము, నెత్తురు, సిగ్గు, బిడియం ఏముండదు. అరే వాక్యాన్ని ఇలా అడ్డగోలుగా తిప్పుతారు. రేపు పొద్దున్న దేవుడు అడుగుతారంటే, దేవుడు ఎప్పుడు అడుగుతాడో తర్వాత చూద్దాం, ముందు మన మంద ఎక్కడికి పోకుండా చెప్పండి, మనం చేస్తున్న రైట్ అనడానికి వాక్యానికి వక్ర భాష్యం చెప్పు. రెండవ రాకడ ఉంది, దగ్గరలోనే ఉందనడానికి గుర్తేంటి ప్రభు అంటే, దేవుడు అంటున్నాడు మోసపరుస్తాడు. చెప్తున్నాడు చూడండి, యేసు వార్తిట్లను, ఎవడైనను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అంత్యదినం దగ్గరలోనే ఉంది, ప్రపంచ అంత్యదినాలు దగ్గరలోనే ఉన్నాయనడానికి గుర్తు, మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎలా మోసం చేస్తారండి అంటే, మాయా మంత్రం, టక్కు టమారి ఇద్దులు ఏం చెప్పరు, రెఫరెన్సే చెప్తారు. మనం ఎంత గుడ్డెద్దులం అంటే ఆ వాక్యాలే చెప్పాడండి, రెఫరెన్స్ తీశాడు ఆయన అంట. వాక్యాలే చెప్తారు, రెఫరెన్సే చేస్తారు. యెషయా గ్రంథం అంటారు, మత్తయి సువార్త అంటారు, రెఫరెన్సే చెప్తారు, రెఫరెన్స్లు అర్థాలు మార్చేస్తారు. ఎంతగా మోసం చేస్తారు, భయం వేస్తుందండి. వాక్యము రోజు చదివి సత్యవాక్యముతో బాగా అలవాటున్నవారు కూడా ఆ దొంగ బోధలకి మోసపోతారు. ప్రభు కూడా అన్నాడు, ఎక్కడండి? ఇదే టెక్స్ట్లో అన్నాడు చూడండి, అది 24వ అధ్యాయం 24వ వచనం, అబద్ధపు క్రీస్తులు, నెక్స్ట్ కేటగిరీ, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప చూసక్రియలు, మహత్కార్యాలు కనపరుస్తారు. ఇక ఈ ఏర్పరిచిన వారు కూడా ఏమంటారు తెలుసా? ప్రాఫిట్ అండి అంటారు. ఏమంటారు? వచ్చేసాడండి ప్రవక్త, తప్పండి, అలా అనకండి. నాకు బాగా తెలిసిన ఒక అన్నయ్య ఏమన్నా తెలుసు, చూడండి, ఏర్పరిచిన వారు మోసపోతారండి అని గుర్తు. మనకి ఎందుకు బ్రదర్ ఇవన్నీ? ఆయన పరిచర్య ఆయనది, చెప్పండి, మన పరిచర్య మంది. అలాంటి వారిని మనం అనడం వల్ల మనకి ఎందుకు బ్రదర్ ఇవన్నీ? పైగా అలాగనేసి ఊరుకుంటే బాగుంది. ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆయన్ని అలా వాడుకుంటున్నాడు. చెప్పండి, దేవుడు నిన్ను
ఎలా వాడుకుంటా ఉరి ఈ మాట ఎవడో అంటే బాగున్ను, ఈ మాట ఎవడో కాస్త ఆలు తెలియనోడు అంటే బాగున్ను. బైబిల్ విద్యావిహీనుడు, బైబిల్ మరలా బయట విద్యావిహీనుడు కాదు, బైబిల్ విద్యావిహీనులు అంటే బాగున్ను. అరే రోజు సత్య విని వాక్యాలు విని మనం ఇంత ఫైట్ చేస్తున్నా ఇలాంటి గుంపులో నువ్వు అంటున్నావంటే ఇప్పుడు చెప్పండి, రిఫరెన్స్ రైటా కదా? ఎంత ఏర్పరచబడిన వారినైనను వారిని సైతము మార్చపరచడానికి మిరాకిల్స్ 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 అంటే